కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. అక్షయ్ ఎంత ద్వేషించినా శ్రావణి మీద ప్రేమ ఉంది. ప్రేముంటే ఇలా బాధపడతారా? సంధ్య చేసిన పనికి శ్రావణి జీవితం ఇలా ఉంది. అక్షయ్ చేసిన తప్పు సంధ్య మాటలు వినడం మాత్రమే. ముందు మనం శ్రావణిని ఇంటికి తీసుకెళ్ళాలి. శ్రావణి మీద అందరూ కోపంగా ఉన్నారు కదా బాబు. శ్రావణి ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు, కానీ తనే అక్షయ్ పిలిచేదాకా రాను అని పంతం పట్టి కూర్చుంది. అయ్యో, ఈ విషయం నాకు తెలీదు. లేదంటే శ్రావణికి అర్థమయ్యేటట్టు నేను చెప్పేవాడిని. అక్షయ్ని ఎలాగో నమ్మించి శ్రావణి కోసం పంపించబోతే ఆ సంధ్య దాన్ని కూడా చెడగొట్టింది. శ్రావణి అక్షయ్ ఎదురుపడితే ఒక్కటైపోతారు. ఎంత కోపం ఉన్నా తనని క్షమించేస్తాడు. అయితే శ్రావణిని తీసుకొని అక్షయ్ బాబు దగ్గరికి రావాలి. కానీ దానికి శ్రావణి ఒప్పుకోవాలి కదా. అక్షయ్ బాబు పిలిచేదాకా రాను అని పట్టు కూర్చుంది. ఇంకా లాభం లేదమ్మా. శ్రావణితో నేను మాట్లాడతాను. ఎలాగైనా సరే ఒప్పించి ఇంటికి తీసుకెళ్ళాలి. పదమ్మా, వెళ్దాం. చెప్పమ్మా, ఏం కావాలి? నాకేం వద్దు గాని మీరు చేస్తుంది బాలేదని చెప్పడానికొచ్చాను. నేనెంతో కష్టపడి